వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట గారి దగ్గర ఉన్నాము. ఏంటంటే ఇప్పుడు విశాఖ నగరంలో ఏమేమి జరుగుతున్నాయో వారిని అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే అండి. అంటే మీరు వచ్చింది వైసీపీ సర్కార్ ఉన్నప్పుడు వచ్చారు, ఇప్పుడు సర్కార్ మారింది. ఎట్లా ఉందంటే మీ పనులకి ఎవరైనా ఆటంకం కలిగిస్తున్నారా, లేదంటే మీరు చేసే పనులు యథావిధిగా మీరు చేసుకుంటున్నారా ఫ్రీ హ్యాండ్గా? వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే నాకు మేయర్ పదవి ఇవ్వడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవ మహిళకు మంచి గుర్తింపు తెచ్చారు. అంతేకాకుండా నేను ఎప్పుడు ఎలా అయితే జీవీఎంసీలో గత 3 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే నేను జీవీఎంసీలో అభివృద్ధి పనులకు కానీ అన్ని కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాను, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో కూడా నేను అలాగే చేస్తున్నాను. అలాంటిది ఏమీ లేదు. అంటే జగన్ గారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఆయన గగ్గోలు పెడుతున్నారు, ఆయనతో పాటు మిగతా అధికారులు కూడా. అయితే అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. మేము ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఏంటంటే 6 నెలల వరకు అన్న మాట్లాడొద్దన్నారు జగన్ అన్న అని చెప్పేసి నాకే స్వయంగా చెప్పారు. మరి బయటికే రాని వ్యక్తులు ప్రతిపక్ష హోదాలో ఎలా నెగ్గుకొస్తారనుకుంటున్నారంటే మీ ఒపీనియన్ తీసుకుంటున్నాం మేము. అలాగేమీ లేదు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. ప్రజల సమస్యలు వాళ్ళ గురించి అన్నీ తీసుకుంటున్నారు. వాళ్ళ సమస్యలు దాని మీద ప్రెస్ మీట్స్ కూడా పెడుతున్నారు. 6 నెలల వరకు మాట్లాడమంటే అది ఇప్పటివరకు అయితే నా వరకు అయితే రాలేదు. అందరూ మ్యాక్సిమం అందరూ కూడా ప్రెస్ మీట్స్ ప్రత్యేకించి పెట్టి కూడా ప్రజల సమస్యలను డైరెక్ట్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తప్పులు కూడా ఏంటి అన్నది ఎత్తి చూపుతున్నారు. ప్రతిపక్ష హోదా అన్నది తప్పనిసరిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా అంటే తక్కువ నియోజకవర్గాల్లో వచ్చామని కాకుండా, తక్కువ సీట్స్ వచ్చాయని కాకుండా ప్రతిపక్ష హోదా మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వాలంటారు మీ ఒపీనియన్. అట్లాగే విశాఖ నగర అభివృద్ధి కోసం ఏమేమి చేస్తున్నారు మేడం? విశాఖ నగరంలో అయితే ఇప్పటివరకు గత 3 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గోశాల నుంచి అడవివరం రోడ్డు ఎన్నో పార్టీలు వచ్చాయి, కానీ ఎవరు కూడా సాల్వ్ చేయలేదు. ఇది అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ విషయం స్వయంగా వెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ జగదంబ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు కూడా రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలి, అక్కయ్యపాలెం దగ్గర ఉన్న రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలి, ఇది ప్రజలకు ఇంకా బాగా యూజ్ అవుతుందని మేము వెళ్ళి చెప్పడం జరిగింది. దాన్ని సాల్వ్ చేయమని మాకు ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి. దాని ద్వారా మేము సింహాచలం దేవస్థానం చాలా పుణ్యక్షేత్రం. ఎంతోమంది అంటే మన జిల్లాలో వాళ్ళే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాలు, స్టేట్స్ కూడా వస్తాయి. అటువంటి దేవస్థానాన్ని మేము వచ్చిన తర్వాత మా హయాంలో అయిందని చాలా గర్వంగా ఇలాంటి 3 గోశాల నుంచి అడవివరం వరకు ఒకటి, ఈ జగదంబ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు, ఈ అక్కయ్యపాలెం దగ్గర ఉన్న ఈ రోడ్డు, గిరి ప్రదక్షిణ రోడ్డు, ఇవన్నీ కూడా మేము చేయగలిగాము మా హయాంలో అన్నది చాలా గర్వంగా చెప్తాం. మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు బస్ బేస్ కానివ్వండి, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్స్, ఇవన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సూచనలు ఇవ్వడం వల్లనే మేము ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసాము. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా ఏమైనా చేయాలి చెప్తే దానికి అనుగుణంగా కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే ఇప్పుడు మీరు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు అక్కయ్యపాలెం జంక్షన్ నుంచి ఇక్కడ వరకు అని. ఇవి మరి ఎవరికైనా టీడీపీ వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పారా, కూటమి వాళ్ళకి కానీ? ఇట్లా అప్పుడు ఆయన ఓకే చేశారన్నారు జగన్ గారు. మరి ఈ ప్రతిపాదన ఇప్పుడున్న సర్కారు ముందుకు వెళ్ళిందా? లేదు, ఆల్రెడీ చేసాం కదా. రోడ్స్ అవన్నీ అయిపోయాయి కదా, అవి చాలా గొప్ప. కొన్ని పెండింగ్ కావాలన్నారు కదా మీరు, జగదాంబ జంక్షన్ నుంచి ఇక్కడ వరకు. అది కూడా అయిపోయింది అన్నీ అయిపోయాయి. అంటే ఈ 3 yearsలో మేము ఇలాంటివి
అంటే ఎప్పుడు చాలా ప్రభుత్వాలు వచ్చినా ఇవన్నీ చేయలేదు. అప్పుడు ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు మేము ఇవన్నీ చేసుకోగలిగాము. ఈ బస్ బేస్ కానీ జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్స్ కానీ విశాఖపట్నం అందమైన సిటీ, ఇంకా దాన్ని ఇంకా అందంగా చేకూర్చాము గత 3 సంవత్సరాల్లో. అంటే ఇప్పుడు వర్షాలు బాగా కురుస్తున్నాయి, దీనికోసం సీజనల్ వ్యాధులు అవి ఇవి కూడా వస్తుంటాయి. మీరు అధికారులకు ఏమేమి సూచనలు చేశారు? ఎప్పుడు ప్రతి ఇయరు ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తాయి. దానికి మేము ఎప్పుడు కూడా ప్రతి జోనల్ కమిషనర్కి కూడా మేము అంటే డ్రై డే ఫ్రైడే లాంటివి, మళ్ళా కొన్ని ప్లేసెస్లో దోమలు ఎక్కువగా ఉంటాయి, అలాంటి ప్లేసెస్లో ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేయడము, ఇలాంటివన్నీ ప్రతి ఇయర్ చేస్తున్నాము. అలాగే ఈ ఇయర్ కూడా అవన్నీ యథావిధిగా జరుగుతున్నాయి, మేము చెప్పడం కూడా జరిగింది. అంటే మేడం, మహిళలు ఎంతో ఉన్నత శిఖరాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని మనం చూసాం. ఇప్పుడు మీలాగా కూడా మహిళలు ఇలాంటి పదవుల్లో ఉన్నా కూడా ఇంకా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు, ఈ ఘటనల్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు అసలు? మహాత్మా గాంధీ ఒకప్పుడు అన్నారు ఏమని, ఆడవారు ఒంటరిగా అర్ధరాత్రి నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం వస్తుందని. కానీ అది ఇప్పటికీ కూడా 78 సంవత్సరాలు పూర్తయింది మనకు స్వాతంత్రం వచ్చి, కానీ ఇప్పటికీ కూడా అది ఆడవాళ్ళకి నిజమైన స్వాతంత్రం ఇప్పటికీ కూడా రాలేదని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దాడులు కానీ, అత్యాచారాలు కానీ, వెంటనే హత్యలు చేయడం, చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు చేయడము, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కొంచెం కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే నిన్న మీరు చూసే ఉంటారు, ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఆ హిడెన్ కెమెరాస్ పెట్టడం అన్నది అది ఎంతవరకు కరెక్ట్? అంటే పేరెంట్స్ ఈ రోజున పిల్లల్ని వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలి, ఒక సొసైటీలో ఒక మంచి గుర్తింపు రావాలని ఈరోజు మంచి కాలేజ్లో జాయిన్ చేస్తే వాళ్ళ హాస్టల్లోనే హిడెన్ కెమెరాస్ పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ సొసైటీలో ప్రతి ఒక్కరూ మారాలి, మారితేనే మహిళలకి ఇంకా ముందుకి మనుగడ అది ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు బెంగాల్లో కోల్కతాలో ఒక పీజీ డాక్టర్ మీద అత్యాచారం చేసి అలాగే హత్య కూడా చేయడము, అది ఎంతవరకు అది ప్రభుత్వాలు కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి విషయంలో. అంటే ఇప్పుడు సపోజ్ గత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం చాలా దూరదృష్టితో దిశ చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు ప్రతి మహిళ కూడా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు, కాలేజ్కి వెళ్ళే విద్యార్థులు, వర్కింగ్ ఉమెన్స్ వీళ్ళందరూ చాలా ధైర్యంగా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి అంతే ధైర్యంగా వచ్చేవారు. పేరెంట్స్ కూడా అంతే ధైర్యంగా ఉన్నారు గతంలో గత 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు మేడం, గత 5 సంవత్సరాల్లో ఇలాంటి దాడులు కూడా జరిగాయి కదా ఏపీలో కూడా. జరిగినా కూడా అది అంత ఇప్పుడు ఉన్నంత కాదు కదా. ఇప్పుడు ఒక సెల్ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఇలా షేక్ చేస్తేనే ఆ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులు వచ్చి ఆ లేడీని ప్రొటెక్షన్ చేసేవారు. ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఈ దిశ యాప్ వల్ల డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా సేఫ్గా రాగలిగారు. వాళ్ళే చెప్పారు ఇలాంటి చట్టాలని మనము ఇంకా కఠినంగా, ఇలా దిశ చట్టము, దిశ యాప్ ఇలాంటివి ఉండడం వలన ఏంటంటే మహిళలు కొంచెం రక్షణగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం దీన్ని తీసేశారు. ఇప్పుడు పేరు మార్పు, మహిళా పోలీస్ స్టేషన్గా మార్చారు దిశ తీసేసి. పేరు మార్పు వల్ల ఏమైనా నష్టం ఉంటుంది అంటారు? పేరు మార్పు వల్ల నేను నష్టం ఉంటుందని నేను అన్న, కానీ దిశ చట్టాన్ని తీసేశారు, ఈ దిశ యాప్ని ఇవన్నీ తీసేశారు. ఇవన్నీ ఉండాలి, ఎందుకంటే ఈ సమాజంలో ప్రజలకి అవసరమైన చట్టాలు ప్రభుత్వాలు మారినా కూడా
అవి కంటిన్యూ చేయాలి. అంటే ముఖ్యంగా మహిళల కోసం ఇలాంటి చట్టాలని మరింత కఠినంగా తీసుకువెళ్ళి చట్టాలని ప్రభుత్వం మారిపోయిందని చట్టం మారకూడదు. ఆ మారకుండా ఇలాంటివి మనం కఠినంగా తీసుకోగలిగితే అన్ని రాష్ట్రాల్లో కూడా, దేశంలో ప్రధానమంత్రి మోదీ గారు కూడా మహిళల కోసం ప్రత్యేకించి ఒక చట్టాన్ని తీసుకొస్తే ఇలాంటి దాడులు కొంతవరకైనా మనం తగ్గించవచ్చు. విశాఖని గ్రీన్ సిటీ, నిజంగానే గ్రీన్ సిటీగా ఉందంటారా? ఎందుకంటే మేము చూసిన కొన్ని ఏరియాస్ చాలా ఘోరంగా ఉన్నాయి మేడం, అందుకని నేను అడుగుతున్నాను. ఇప్పటివరకు అయితే కౌన్సిల్ ఏర్పడిన తర్వాత, మేము వచ్చిన తర్వాత అన్ని వార్డ్స్లో కూడా గ్రీన్కి ఎక్కువగా అంటే పచ్చదనానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాము. ఎక్కువగా మొక్కలు నాటడం కానీ, ప్రతి వార్డులో మ్యాక్సిమం పార్క్స్ డెవలప్మెంట్, అందులో గ్రీనరీతో పాటు అలాగా మేము ఇంచుమించుగా 145 పార్క్స్ని డెవలప్మెంట్ చేసాం. ఇప్పటికీ కూడా రేపు September 4th స్టాండింగ్ కమిటీ ఉంది. అందులో కూడా ఎన్నో పార్క్స్ డెవలప్మెంట్స్, అలాగే సిటీ డెవలప్మెంట్ విషయాల్లో మొత్తం 280 ఎజెండాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ విషయంలో పార్క్స్ కానివ్వండి, ఈ రోడ్స్, డ్రైన్స్, ఇవన్నీ డెవలప్మెంట్లో మేము ఇవన్నీ కూడా రేపు పొందుపరిచాము. అది మాకు లిస్ట్ ఒకటి ఇవ్వండి తర్వాత. అట్లాగే అంటే ఇది లాస్ట్గా క్వశ్చన్, ఎందుకంటే మేము ఇంటర్వ్యూలు అందరినీ చేస్తూ ఉంటాం రాజకీయ నాయకులు, వాళ్ళు అనేది ఒకటే మాట, కూటమి వాళ్ళని ఇంకా మేము మాట మొదలు పెట్టలేదు, ముందు ఉంటుంది జగన్కి అని. అలాంటప్పుడు మీకు మీ పదవికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? జగన్కే చుక్కలు చూపిస్తామంటున్నారు, మీ పదవికి ఎట్లా ఉంటుందని? నేనైతే అంతవరకు ఆలోచించలేదు. మామూలుగా అయితే మా యాక్ట్ ప్రకారంగా మేయర్కి 4 years వరకు మేయర్కి దాన్ని పదవీ కాలంని ఎవరు కూడా ఏమి చేయలేరు. ఆ నెక్స్ట్ 1 year వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటే దానికి లోబడే ఉంటాం. మరి ఇప్పటివరకు అయితే ఈ 3.5 yearsలో చాలా బాగా సిటీని డెవలప్మెంట్ చేస్తాము. ప్రతి విషయంలో కూడా గ్రీవెన్సీ తీసుకోవడంలో కానివ్వండి, వాటిని సాల్వ్ చేసే విషయంలో కానివ్వండి, అన్ని ప్రజల యొక్క సమస్యలు స్వయంగా తెలుసుకొని స్వయంగా సాల్వ్ చేసాము. చాలా కొన్ని ఎప్పటి నుంచో సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాము అన్న సంతృప్తి అయితే చాలా ఉంది. ఒక మహిళకి ఎన్నో ఉంటాయి ఇంటి పరంగా, కానీ అందులో ఇట్లా మీరు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు మేయర్గా, ఎలా మేనేజ్ చేస్తున్నారు ఫ్యామిలీని ఇట్లా దీన్ని? అంటే ఇంట్లో సపోర్ట్, మా హస్బెండ్ గారి సపోర్ట్, నాకు అతని సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఈ చైర్లో నాకు అవకాశం దొరికిందంటే అతను పార్టీ కోసం అంత కష్టపడ్డారు కనుక నాకు ఈ అవకాశం వచ్చింది. అంతేకాకుండా నాకు బాబు పాప ఇద్దరు, వాళ్ళు నా హస్బెండ్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ నాకు ఉంటుంది కనుక నేను చాలా ధైర్యంగా అన్ని విషయాల్లోకి, అన్ని కార్యక్రమాలకు కూడా అటెండ్ అవ్వగలుగుతాను. ఎప్పుడైనా మీకు ఎవరి నుంచి అయినా బెదిరింపులు ఎదురయ్యాయా? అలాంటివి లేదు. థ్యాంక్ యూ మ్యామ్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా అండి, మేయర్ అంటే అంత ఈజీ కాదండి. అందులో ఒక మహిళ అంటే మేయర్ పదవిలో కూర్చోవడం, నడపడం చాలా కష్టతరమైన పని. కానీ మేయర్ గారిని చూస్తే చాలా సింపుల్గా, నవ్వుతూ, కూల్గా ఆవిడ విధులు ఆవిడ నిర్వర్తిస్తున్నారు. సో చూస్తూనే ఉండండి VST న్యూస్.